మొత్తం రావాలా, మండపం మొత్తం రావాలా. అభివాదయే హృదయానికి అందుకోండి. ఈ యొక్క సంకల్పం ద్వారా దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటూ మనందరం కూడా సుభిక్షంగా ఉంటూ ఈ యొక్క గోపోషణ సమృద్ధిగా జరగాలి. కూరగాయలు श्रवणाय कुर्महे स्वमे कामान् कामकामाय वक्ष्यमो कामेश्वरो वै भगवान् वेङ्कटदेव देवदन्नः श्री श्रीनिवास परदैवदन्नः श्री श्रीनिवास परमन्धनन्नः श्री अनुग्रह प्रसाद सिद्ध्यर्थे मनः संकल्पित सकल कार्य सफलीकृत सिद्धिरस्तु दीर्घायुष्मान् भव. గాయత్రి గోసేవ సమితి తరఫున హలో ఈరోజు వేతం కృష్ణుడు, తిరుపాల్ బాబు, అయ్యల్ బాబురాజు గారు, చల్లా వెంకటేశ్వర నాయకుడు, సత్రం రామకృష్ణుడు గారు 520 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. గోశాలకు ఇవ్వడం జరిగింది. వారికి కూడా గోమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ కూడా విందు స్వీకరించిపోవాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి ప్లీజ్. చిన్నగా అట్లా నా పెట్టే ఏపీ మినిస్టర్ టీజీ బర్గర్ నాయకత్వం, ఏపీ మినిస్టర్ టీజీ బర్గర్ నాయకత్వం. కూరగాయలు ఏపీ మినిస్టర్ టీజీ బర్గర్ నాయకత్వం, ఏపీ మినిస్టర్ టీజీ బర్గర్ నాయకత్వం.
వారికి వారి కుటుంబ సభ్యులకు గోమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా గాయత్రి గోసే సమితి ఇక్కడ గోశాలలో జరుపుకోవాలని ఉద్దేశంతో ప్రజలందరికీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పెద్ద పార్టీనో లేకపోతే మీరు అందరికీ తెలుసు ఏ రకంగా పార్టీస్ డెవలప్ చేస్తూ ఉంటారు బర్త్డే రోజు అని చెప్పి, అట్లా కాకుండా మూగజీవుల మధ్యలో ఇక్కడ ఆవులకి నాకి బొకేలు లేకపోతే గార్లాండ్స్ ఇవన్నీ కాకుండా ప్రజలకి ఒకటే రిక్వెస్ట్ చేసింది, ఆవుల్ని దానబెట్టి ఆవుల్ని బాగా చూసుకుంటే గోమాత మీకు చల్లగా చూసుకుంటుంది. ఎందుకంటే నా వరకు పర్సనల్గా నేను ఎప్పుడైతే గోమాతకు సేవ చేస్తున్నప్పటి నుంచి నాకంటూ ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక మంచి జరగడం ఎన్నో సందర్భాల్లో ఎన్నో జరిగినాయి. సో నా ఎక్స్పీరియన్స్ని ప్రజలకు షేర్ చేసుకునేకి ఇక్కడ నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నా. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మా అభిమానులతో మా కార్యకర్తలతో అందరితో ఇక్కడ జరగబోతున్నా. సో బేసిక్లీ అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏమంటే ఎప్పుడైతే ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు గోశాలకు వచ్చి సేవ చేసుకోండి, గోమాతకు సేవ చేసుకుంటే మీకు చల్లగా చూసుకుంటారు ఆ గోమాత. ఎందుకంటే 3,000,000 దేవతలు ఉంటాయంటారు. సో ఖచ్చితంగా సేవా కార్యక్రమాల్లో ఎన్నో రకాల సేవలు చేస్తుంటారు, బట్ గోమాత సేవ చేసుకుంటే కూడా చాలా పుణ్యం వస్తుందని నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ.